ప్రేమైన దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచి అంశాన్ని ఈరోజు మనం బైబిల్లో నుండి నేర్చుకుంటున్నాం. మానవ జన్మ సృష్టి ధర్మమా, సృష్టికర్త సంకల్పమా అన్నది ఏర్పాటు చేయబడిన అంశం. ఈరోజు భూమి మీద ఉన్న కోట్ల మంది ప్రజలు, ముఖ్యంగా మనుషులు ఆయా దేశాలలో విస్తరించారు, ఆయా భాషలు మాట్లాడుకుంటున్నారు. దేశానికి ఒక నాగరికత, దేశానికి ఒక ఆహారపు అలవాట్లు, దేశానికి ఒక గీతలు గీసుకొని సైన్యాన్ని పెట్టుకుని ఆ దేశమని మా దేశమని ఈరోజు భూమి మీద దేశాలుగా విడిపోయి ఎవరికి నచ్చినట్టుగా వారు ఈరోజు భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ భూమి మీద ఉండే ఈ 780 కోట్ల మంది సుమారుగా 140 కోట్లకు చేరువలో ఉన్న భారతదేశ జనాభా, ఈ మానవులందరి గురించి రాయబడిన గ్రంథమే మన చేతుల్లో ఉన్న ఈ బైబిలు. బైబిలుకు మత పుస్తకం అనే ముద్రను తగిలించి కొద్దిమంది మాత్రమే మాట్లాడుకునేటట్టుగా, కొద్దిమంది మాత్రమే వినేటట్లుగా, కొద్దిమందికి చెందిన పుస్తకంగా చిత్రీకరించే ప్రయత్నం సాతాను ఈరోజు చేసింది. కనుక బైబిలులో ఉన్న ఏ మాట వింటున్నా అది కేవలం ఒక దేశానికో, ఒక మతానికో, ఒక వ్యక్తికో రాసినట్టుగా ఉండదు, కానీ సమస్త మానవాళిని ఉద్దేశించి, సమస్త మానవాళికి తండ్రి అయిన దేవుడు రాయించిన మాటలుగా చక్కగా మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇకపోతే మానవ జన్మ గురించి ఉన్న ఒక వాదన సమాజంలో ఏంటి వాదన అంటే, మనిషి జన్మ జరగాలి అంటే ఇద్దరుంటే చాలు అన్నది సమాజం ఆలోచన. ఒక పురుషుడు, ఒక స్త్రీ యవ్వనంలోనికి వచ్చిన తర్వాత వారికి వివాహం జరిగిస్తే వారి దాంపత్య జీవితం నుండి బిడ్డలు పుట్టేస్తారు. మానవ జన్మ అనేది సృష్టిలో ఒక ధర్మం. స్త్రీ నుండి, పురుషుడి నుండి బిడ్డలు కలిగేస్తారు, బిడ్డలు పుట్టేస్తారు అని సమాజం నమ్మింది, నమ్ముతుంది. దీని వెనకాల ఉన్న దైవ ఉద్దేశాలు అనేవి అర్థం కాకుండా పోయాయి. ఇకపోతే సృష్టి ధర్మం అనే ఒక పదాన్ని ప్రతిదానికి వాడుతూ ఉంటున్నారండి. ఆ సృష్టి ధర్మం అన్న పదాన్ని మానవ జన్మకు కూడా తగిలించారు. ఉదాహరణకి సృష్టి ధర్మం అంటే ఏంటి అసలు? మనం పొలానికి వెళ్ళి వరిగింజలు నాటేమనుకోండి, ఏం పండుతుంది? వరిగింజలు వేస్తే ఏం పండుతుంది? వరే పండుతుంది. వరిగింజ వేస్తే వరే ఎందుకు పండిందిరా అంటే అక్కడ ఏం చెప్తాడు? ఇది సృష్టి ధర్మం. ఏ పంట అయినా, ఏ విత్తనం వేసినా ఆ మొలకొస్తుంది, ఆ పంటనిస్తుంది. ఇదేంటంట? సృష్టి ధర్మం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఏ కాలం అండి? వర్షాకాలంలో ఉన్నాం. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఏ కాలం వస్తుంది? శీతాకాలం వస్తుంది. ఏమంటాడు దీన్ని కూడా? సృష్టి ధర్మం అండి. అంటే మానవ మస్తిష్కాలలో, మానవ మెదడులో కూర్చున్నది ఏంటంటే సృష్టి దానికి అదే పని చేసుకుంటూ పోతుంది. ఆ సృష్టిలో ఉన్న మానవులు కూడా సృష్టి ధర్మంలో భాగంగా వాళ్ళకి వాళ్ళు పుట్టుకొని వచ్చేస్తున్నారు. అంటే మానవ జన్మ వెనుక ఒక మహాశక్తి ఉందన్న సంగతి మనిషికి అర్థం కాకుండా పోయింది. ఇక ఈరోజు వాక్యం మనసు పెట్టి ఆలకించాలి. మనిషి నిజంగానండి ఈరోజు వాక్య విరుద్ధంగా, లేదంటే జరిగిన ఈ జన్మ వెనుకున్న దేవుడి ఉద్దేశాలకు భిన్నంగా భూమి మీద పుడుతున్న మానవులు, మనిషి యొక్క ఈ జీవితం లేదా ఈ జన్మ వెనుక
దేవుడికున్న అపారమైన ఆలోచనలు, దేవుడికున్న ఎన్నో సంకల్పాలు మనిషికి ఎంత దూరం చేసిందో సాతాను, లేదంటే ఈరోజు భూమి మీద ఉన్న మనిషి జ్ఞానం అనుకునే ఈ పిచ్చి టెక్నాలజీ అనేది మనిషిని ఎంత దూరం చేసిందో సృష్టికర్త సంకల్పాన్ని. ఏమంటే ఈరోజు చక్కగా మీరు వాక్యంలో వింటారు. దేవుని పిల్లలరా, మహాభక్తుడు యోబు చాలా భక్తిని చూపించిన ఆయన ఒక మాట జన్మ గురించి రాశారు. 31వ అధ్యాయము. ఏమండి యోబు గ్రంథం మీరు దయచేసి 15వ వచనం జాగ్రత్తగా అందరూ చదవండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం చూడండి జాగ్రత్తగా. గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించలేదా? గర్భములో మమ్ములను రూపించినవాడు ఒక్కడే కదా. ఇక యోబు గారు మాట్లాడుతూ స్నేహితుల పట్ల విసిగిపోయాడు. స్నేహితులు మాట్లాడుతున్న మాటలను బట్టి కృంగిపోయాడు. ఆ సందర్భంలో యోబు గారు ఒక మహాజ్ఞానంతో కూడిన మాట మాట్లాడారు. ఏంటా మాట అంటే, గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని పుట్టింపలేదా? అంటే ఆయన ఆంతర్యం ఏమి గ్రహించాలి మీరు? నన్ను దేవుడు పుట్టించాడు తల్లి గర్భంలో, నేను ఆ దేవుడి ఎడల భయంతో భక్తితో ఉన్నాను. వాళ్ళని కూడా తల్లి గర్భంలో దేవుడే పుట్టించాడు. కానీ నాకున్న భయము కానీ, నాకున్న భక్తి కానీ, దేవుడి పైన నాకున్న ప్రేమ కానీ, దేవుణ్ణి అర్థం చేసుకునే మనసు నాకు వచ్చినట్టుగా వాళ్ళకి రావటం లేదండి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని పుట్టింపలేదా? గర్భములో మమ్మును రూపించినవాడు ఒక్కడే కదా. ఎక్కడో చిన్న బియ్యపు గింజ ఆకారంలో శుక్రకణంగా నా తండ్రి గర్భం నుండి బయలుదేరిన నన్ను తల్లి గర్భంలోకి తీసుకొచ్చి అండంతో ఫలదీకరణం చెందించి అక్కడ ఒక రక్తపు ముద్దగా కొట్టుమిట్టాడుతున్న నాకు రూపం ఇచ్చాడు. ఏంటా రూపం? తల తగిలించింది దేవుడే, పక్కనే 2 చేతులు బిగించింది దేవుడే, కింద కాళ్ళు బిగించింది దేవుడే. ఆ కాళ్ళకు మధ్యలో పొడవుగా ఉండిపోతే కాళ్ళు దగ్గరికి రావని మధ్యలో జాయింట్లు వేసింది దేవుడే. వేసాడా జాయింట్లు? ఏమంటే చెయ్యి ఎంత పొడుగు చెయ్యి పెట్టాడండి నాకు, మధ్యలో జాయింట్ వేయడం మర్చిపోయాడు అనుకోండి దేవుడు, నా చెయ్యిని నేను ఎలా పెట్టుకోవాలి చెప్పండి? పెడితే ఇలాగా, లేదంటే కిందకి. ఇక్కడ ఏదన్నా దగ్గరికి రావాలి, ఇలా చెయ్యి బెండ్ అయ్యి దగ్గరికి రావాలంటే వస్తుందా? రాదు. ఇది గమనించిన దేవుడు మధ్యలో ఏమేశాడు? జాయింట్. తల్లి గర్భంలో నాకు ఇవ్వబడిన అవయవాలన్నిటినీ దేవుడు కదా రూపించింది. నాకు రూపం. ఈరోజు చక్కగా నా రూపాన్ని మీరు గుర్తుపడుతున్నారు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ రూపాలు ఉన్నాయి. ఈ భూమి మీద 780 కోట్ల మంది ఉంటే 780 కోట్ల మంది ఒకలాగే ఉన్న రూపాలు వేరు. మొహం యొక్క ఏమండి రూపం వేరు. నా రూపం నాదే, మీ రూపం మీదే. ఇలా తల్లి గర్భంలో దేవుడు నాకు అవయవాలు నిర్మించి నాకు ఒక రూపం ఇచ్చాడు కదా. ఆ రూపం అందరికీ ఇచ్చేవాడు ఒక్కడే కదా. పబ్బలే మాట్లాడాడు చూసారా? అంటే భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ పుట్టించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు. అందరినీ ఒక ఆయన చేస్తున్నాడా? ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉండి ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్క దేవుడు కలిగిస్తున్నాడా? మేము ఎలాగో విడిపోయాం, మాది భారతదేశం, మీది పాకిస్తాను, కనుక మాకు దేవుడు వేరుగా ఉండాలి, మీకు దేవుడు వేరుగా ఉండాలి. వీళ్ళు దేశాలుగా, మతాలుగా, కులాలుగా విడిపోయి వీళ్ళు విడిపోవటమే కాక ఎవరిని విడగొట్టారు? ఇప్పుడు దేవుడిని విడగొట్టారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళకి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 32 పళ్ళు, 1 నాలుక, పైన జుట్టు ఉందండి. ఓకే. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళకి సెపరేట్గా ఒక దేవుడు ఉండి వీళ్ళని కలిగించాడు అనుకోండి. పోనీ మన డిజైన్ ఇది అనుకుందాం. ఇప్పుడు అమెరికా వాళ్ళ దేవుడు వేరు అంటున్నారుగా. ఇప్పుడు అమెరికా వాళ్ళ దేవుడు కూడా నీకులాగే ఎందుకు చేశాడు? వాళ్ళకేమైనా 2 కాళ్ళు ఎక్స్ట్రా, 4 వేళ్ళు ఎక్స్ట్రా, జుట్టు ఏమో ఏమంటే పైన ఉన్న జుట్టు వేరే చోట పెట్టడం, కళ్ళు ఏమో వెనకాల పెట్టడం, ఇలా లేవుగా.
భూమి మీద ఎక్కడ మనిషి పుట్టినా ఒకే రూపంతో, ఒకే అవయవాలతో, ఒకే స్ట్రక్చర్తో ఎందుకుంటున్నాడు అంటే, భూమి మీద పుడుతున్న మానవులందరినీ కలిగించేది ఒక్కడే, ఒక్క దేవుడే. అదే చెప్తున్నాడు ఇక్కడైనా. ఏమని? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని పుట్టింపలేదా? గర్భములో మమ్మను రూపించిన వాడు ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే, అది బైబిల్ చెప్తుంది. మీరంతా అన్నదమ్ములు, ఇది బైబిల్ చెప్తుంది. మీరంతా అక్క చెల్లెళ్ళు, ఇది బైబిల్ చెప్తుంది. మీరంతా కొట్టుకోకండి, చంపుకోకండి, విడిపోకండి. మీరంతా ఒకే తండ్రి పిల్లలు, ఒకే తండ్రి చేత తల్లి గర్భంలో సృష్టింపబడిన వారు, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళవలసిన వారు, ఒకే తండ్రి దగ్గరికి వెళ్ళాలి మీరంతా. ఇది బైబిల్ బోధ. దేవుని పిల్లలరా, సృష్టి ధర్మం, సృష్టి ధర్మం, సృష్టి ధర్మం అని ప్రతి దానికి సృష్టి ధర్మం తగిలించి చివరికి మానవ జన్మకు కూడా మనిషి సృష్టి ధర్మం అని చెప్పేశాడు. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. మీరు చాలా కాలం నుంచి మాట వింటున్నారు కదా, సృష్టి ధర్మం అన్న మాట విన్నారుగా. నేను అడిగేది ఏంటంటే, అసలు సృష్టికంటూ సొంతంగా ఒక ధర్మం ఉందా? సృష్టి కూడా దేవుడి వలనే ఆపరేట్ అవుతుందా? మళ్ళా మాట్లాడుతున్నాను. సృష్టి ధర్మం అండి, ఆ శీతకాలం దానికి అదే వస్తుంది, విత్తనాలు వేస్తే పంటలు అవే వచ్చేస్తాయి. ఇలాగా ఏమండి మేకపిల్లలు, ఏమండి కోడులు, కుక్కలు, నక్కలు, వాటికి అవి అలాగొచ్చేస్తున్నాయి అని అనుకుంటున్నారు. ఇదంతా సృష్టి ధర్మమా? సృష్టికంటూ సెపరేట్గా ఒక ధర్మం ఉందా? దానిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుందా? దాని వెనక దానికి కూడా, సృష్టికి కూడా సృష్టికర్త ఎవరైనా ఉండి ఆపరేట్ చేస్తున్నారా? ఇది మనకు తెలియాలి. చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు వరి పంట వేయాలనుకున్నాను, వరి విత్తనాలు పట్టుకెళ్ళి నాటేశాను, వరి వచ్చేసింది. వీళ్ళ ఆలోచన ఏంటంటే, బాగా వినండి, వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఆ పంట ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? ఎవరిచ్చారు వాళ్ళకి ఆ పంట? భూమి. అంతేగా మనుషుల ఆలోచన. పంట ఎవరిచ్చారు ఇప్పుడు? భూమి. ఇప్పుడు ధనం ఎవరికి పెట్టాలి? భూమికి. ఇప్పుడు వాక్యంలోకి రండి. దేవుడు ఏం చెప్తాడో వినండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. సృష్టి ధర్మమా? సృష్టి వెనక కూడా దేవుడుండి జరిగిస్తున్నాడా? ఇది ముందు మనకి తెలిస్తే అప్పుడు మానవ జన్మ గురించి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఏమంటే 35 మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37 చదివేద్దాం డైరెక్ట్గా. 37వ వచనం చదువుతున్నారు. నీవు విత్తునది చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి నువ్వు ఏ గింజ అట్టుకొస్తావా? గోధుమ గింజ తెస్తావా, వరి గింజ తెస్తావా, కందులు తెస్తావా, మినప తెస్తావా, పెసర తెస్తావా, పత్తి తెస్తావా, నువ్వు ఏ గింజ అయినా పట్టుకురా. అది జాగ్రత్తగా వినండి. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అండర్లైన్ చేసుకోండి. ఏ గింజ విత్తుతున్నాడంట మనిషి? వట్టి గింజ అని ఎందుకు అంటున్నాడు దేవుడు అక్కడ? వట్టి గింజ అని ఎందుకు అన్నాడు? ఓన్లీ మనిషి గింజలు పట్టుకెళ్ళి అక్కడ వేస్తున్నాడు అంతే. ఆ గింజ భూమిలో పడాలి. ఆ భూమిలో పడాలి అంటే అక్కడ దాన్ని ఏమంటారు? తడి, వాటర్ ఉండాలి. పడిపోయి చచ్చిపోయిన తర్వాత నువ్వు వట్టి గింజను మాత్రమే వేశావు. తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను విను. సృష్టి ధర్మం కాదు, సృష్టికర్త ధర్మం ఇది అంటున్నాడు దేవుడు. నువ్వు గింజేసి ఇంట్లోకి వచ్చి పడుకున్నావు అంతే. విత్తనాలు చల్లేటప్పుడు ఏం చేస్తాడండి రైతు? ఇలా గిన్నెలో విత్తనాలు వేసుకుని అలా చల్లుకుంటూ పోతాడు, నీటిలో వచ్చేసాడు, పడుకున్నాడు. తర్వాత ఏం జరిగింది నాకేం తెలుసు? వారం రోజులు 10 రోజుల తర్వాత వెళ్తే అక్కడ ఏమొచ్చింది? ఎవరు రప్పించారు? ఏసి వచ్చి ఇంట్లో పడుకుని వారం రోజుల తర్వాత వెళ్ళావు. ఎవరిచ్చారు మొక్క? ఇది ఇప్పుడు అడుగుతాడు చూడండి దేవుడు. నీవు వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. దానికి వచ్చింది చూసేవు శరీరం, గడ్డి, వరి గడ్డి, గోధుమ గడ్డి, మొక్క. చింతపెక్కేస్తే చింతపెక్క నుంచి మొక్క వచ్చింది కదా, ఆ శరీరం ఎక్కడదరా అని అడుగుతున్నాడు దేవుడు. ఎక్కడిది?
ఎవరిచ్చారు? అదే చెప్తున్నాడు ఇప్పుడు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. నువ్వు గింజేస్తే ఆ గింజకి శరీరాన్ని ఇస్తున్నది ఎవరిప్పుడు? దేవుడు. గింజేస్తే గింజకి శరీరాన్ని దేవుడిస్తే నువ్వు దేవుడిచ్చావు, దేవుడు ధర్మం అనలేదు. ఏ ధర్మం అంట? నాకు భలే కోపం వస్తుందండి పదాలు విన్నప్పుడే కోపం అండి నాకు. సృష్టి ధర్మం ఏట్రా? దేవుడి ధర్మం అది. కొడుకు ఆకలితో నలిగిపోతాడని నువ్వు అరబస్తా చల్లితే అరబస్తా గింజలకి మొక్కలిచ్చి శరీరాలు ఇచ్చి నువ్వు ఒక గింజేస్తే నువ్వు వేసిన ఒక గింజ నుండి దేవుడు ఒక గింజే గాయించాడా? వరి వ్యవసాయం చూసారు ఎవరైనా? చూసారుగా? వరి నాటేటప్పుడు అండి వీళ్ళు 4-3 మొక్కలు పట్టుకెళ్ళి ఇలా గుచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఊడుపంటారు దాన్ని ఊర్లలో. ఈ 4 మొక్కలు ఒక చోట పెట్టిన తర్వాత మొక్క పెరుగుతుందండి. దాని నుంచి వేసే వెన్నుల నుండి వచ్చే ధాన్యం ఎంత? 4 మొక్కలు చోట వేసారనుకోండి, 4 గింజలు కాసాయి అనుకోండి, ఏం తింటాం చెప్పండి మనం అన్నం? అంటే నువ్వు ఒక గింజేస్తే దాన్ని 100 గింజలు చేస్తున్నది ఎవరిప్పుడు? దేవుడు. ఎంత బాగా మాట్లాడాడంటే, నువ్వు కేవలం శరీరాన్నే విత్తుతున్నావు, గింజనే విత్తుతున్నావు తప్ప దానికి ఇవ్వబడిన శరీరంతో నీకు ఎటువంటి సంబంధము లేదు. అది ఇచ్చేది నేను. ఇప్పుడు చెప్పండి, సృష్టికంటూ సపరేట్గా ఒక ధర్మం ఉందా? ఆ సృష్టిని కూడా నడిపిస్తున్నది దేవుడేనా? కాదన్నవాడిని రమ్మనండి. దేవుని పిల్లలారా, ఇది మనసులో పెట్టుకోండి మీరు. ఇది మనసులో పెట్టుకుని, అంటే ఏ శరీరమైనా ఒక గింజ నుండి వచ్చే శరీరానికే ఒక గింజ చచ్చిపోయిన తర్వాత దానిలో నుండి పుట్టిన శరీరాన్నే దేవుడు ఇవ్వవలసి వస్తున్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన ఈ రోజున్న 780 కోట్ల మంది ప్రజలు, ఈ శరీరాలు సృష్టిలో వాటికవే వచ్చేస్తాయా? సృష్టి ధర్మం ఆ మానవ జన్మ కూడా. దేవుడు లేడనే వాళ్ళందరూ ఇదే మాట్లాడతారండి. సృష్టి ధర్మం అండి అది. సృష్టిలో అలా పుట్టేస్తాయంతే, మీరు దేవుడు అంటున్నారేంటి? సృష్టి ధర్మమే తప్ప నేను అంటున్నాను. సృష్టికి ధర్మాన్ని ఏర్పాటు చేసిందే దేవుడు. కీర్తనల గ్రంథం 147వ కీర్తన చూడండి. ఈ ధాన్యం గురించి, భూమి గురించి, పంట గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు. నువ్వు గోధుమ గింజేస్తే దాన్ని గోధుమలు చేసింది దేవుడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు. నువ్వు గింజేసిన తర్వాత నా కొడుకు గింజేసాడు మొక్కయ్య అని చెప్తున్నది ఎవరంట? దేవుడు చెప్తుంటే నువ్వేట్రా దాని ధర్మం అంటున్నా పోయి. మీకు అర్థమైంది ఇప్పుడు? కొడుకు గింజేసాడని నువ్వు గింజేయగానే గింజను చూసి వచ్చి భూమికి ఆజ్ఞేస్తున్నాడు. కొడుకు ఒక గింజేశాడు, నువ్వు 100 గింజలు కాయాలన్నాడు. అప్పుడు భూమి ఇచ్చింది నీకు. ఏమండి మనుషులను చూస్తే ఎంత అమాయకత్వం కనపడుతుంది అంటే నాకు. వెనకాల ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్ని వదిలేశారు. కళ్ళ ముందు కనబడుతున్న వాటి అన్నిటిలో దేవుడు 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 అంటున్నారండి. ఏమంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలిసింది. పంట వేయడానికి ముందు కోడిని కోసేస్తారు, కోతకు ముందు కోడిని కోసేస్తారు. దేనికి కోస్తారు చెప్పండి? దేనికి? గట్టు మీద కూర్చొని చేనుకు కోసేస్తారు. మా చేను బాగా పండింది. చేను పండిందా? పండించాడా? ఏమంటే దీనిని బట్టి ఒరిజినల్ అన్నదాత ఎవరు చెప్పండి ఇప్పుడు మీరు? ఇంకా లోపలికి వెళ్తున్నాను నేను. అన్నదాత అని ఎవరినన్నారు? అసలు ఈ వాక్య ప్రకారం అన్నదాత అని ఎవరినన్నాలి? మానవులంతా. గింజేసి ఏమంటే నారుమడి పెట్టాడు, కొంచెం నీళ్ళు వేసాడు కనుక ఈయన్నేని మీరు అన్నదాత అని, కిసాన్ అని, కిసాన్గా జవాన్ అని ఎన్నో బిరుదులు ఈయనకి మీరు ఇచ్చేస్తే
వెనక ఉండి కనబడని మహాశక్తి నీ తండ్రి నీ కొరకు ఇన్ని జరిగిస్తుంటే ఆయన జరిగిస్తున్న ఆ క్రియలన్నిటికీ సృష్టి ధర్మం అని ఒక పేరు పెట్టి ఆయన పక్క గెంటేసి సృష్టి 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 ధర్మం. మీరు ఇక్కడ ఉన్నారు కదా, 147లో ఉన్నారు కదా, 148కి వచ్చేయండి. 148లో 5వ వచనానికి రండి. 148 5వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. ఏవి? నువ్వు పంట వేసి కోడిని కోసే చూసావు ఆ భూమి ఎవరు ఆజ్ఞగా పుట్టింది? దేవుడు ఆజ్ఞతో పుట్టింది. నీ పంట పండాలంటే పైన ఎవరు ఉండాలి? సూర్యుడు ఉండాలి. ఎవరి వలన కలిగాడు? ఆయన ఆజ్ఞ ఇవ్వగా కలిగాడు. ఆయన చెప్తాడు ఇప్పుడు అదే, ఆయన యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఇందుకేనండి సృష్టి ధర్మం వచ్చింది. వాటిని ఆయన ఎలా చేశారంట? నిత్య స్థాయువులుగా. అనగా అర్థం ఏంటి? సూర్యుడికి ఒక డ్యూటీ వేసాడు, నా పిల్లలకి నువ్వు ఉదయం వెళ్ళాలి వెలుగు ఇవ్వాలని. ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాడు కదా, ఆయనకి ఆ డ్యూటీ వేసిన ఆయన్ని తెలియదు వీళ్ళకి. సూర్యుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు కనుక సూర్యుడు తన ధర్మాన్ని తను పాటిస్తున్నాడండి. నాకు ఇది అంతా ఎలా ఉంటుందంటే, మీ ఇల్లు ఎలా కట్టుకున్నారండి, మీ ఇల్లు ఎలా కట్టుకున్నారు, ఏముందండి సృష్టి ధర్మం అండి, దానికి అది అలా పైకి లేచిపోయిందని అంటాడు ఎవడైనా? సృష్టి ధర్మంలో భాగంగా బేస్మెంట్ అడిపోయిందండి, పిల్లర్స్ వచ్చేసేయండి, గోడ పడిపోయిందండి, దానికి అవేనండి అలా డోర్లు వచ్చేసేయండి, టైల్స్ వచ్చేసేయండి, రంగులు వచ్చేసేయండి అంటాడా? బుద్ధునోడు ఎవడ అండగా? సృష్టి ధర్మంలో భాగంగా ఇల్లు పైకి లేచిపోయిందని ఎవడో అన్నప్పుడు, సృష్టి ధర్మంలో భాగంగా నీ గింజ భూమిలో పడి దానికి అదే లేచిపోయిందా పైకి? ఎవరు లేపలేదా దాన్ని? ఇక్కడ చూడండి ఎంత బాగా మాట్లాడతాడు. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, భూమిని పండించడానికి పెట్టాడు కనుక పంటను ఇస్తుంది కనుక ఇటు సృష్టి ధర్మం అంటున్నాడు, కానీ పండిస్తున్న ఆయన గురించి తెలీదు. తర్వాత చూడండి ఏమంటాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను. డ్యూటీ చేశాడు. కట్టడలు అంటే డ్యూటీలు వేసాడు. సూర్యుడు వెలుగివ్వాలి, చంద్రుడు రాత్రి రావాలి, భూమి పంటలు ఇవ్వాలి, చంద్రుడి వలన ఋతువులు ఏర్పడాలి, శీతాకాలం వర్షాకాలం ఎండాకాలం రావాలి. ఈ కట్టడలు నియమించాడు వాటికి. దేవుడు కట్టడలు వేస్తే ఆ కట్టడలను పాటిస్తున్నాయి. సృష్టికర్త ధర్మం కాదు, సృష్టికర్త ధర్మాలను పాటిస్తున్నాయి అవన్నీ. చూడండి ఎంత బాగా మాట్లాడతాడు. ఆయన వాటికి కట్టడ నియమించాను, ఏది దానిని ఏం చేయదంట, ఏది దానిని అతిక్రమింపదు. సూర్యుడు ఎప్పుడన్నా ఒక గంట లేటుగా వచ్చాడు విన్నారా? చంద్రుడు గారు ఓ రోజు లీవ్ తీసుకున్నాడండి, ఆ రాత్రి అసలు చంద్రుడు కనపడలేదండి విన్నారా? మనం డొమ్మా కొట్టేస్తాం దేవుడి పనులకి, దేవుడి సన్నిధులకి, దేవుడి కార్యక్రమాలకి మనం డొమ్మా కొడతాం కానండి. అవి ఎక్కడండి? దేవుడు కట్టడేసిన తర్వాత ఎక్కడండి ఆ కట్టడలను? ఒక్కరోజు మీరిన దాఖలాలు ఎక్కడున్నాయి చెప్పండి? ప్రకృతిలో ఏ చిన్నది కూడా దేవుడు మాటను దాటి మేరి చేయదండి. అది ఏది చెప్తే అదే చేస్తుంది అంతే. కట్టడలను మేరవవి. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగండ్లలారా, హిమమా, ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు. తుఫాను కూడా చివరికి ఎవరి ఆజ్ఞ అంట? దేవుని ఆజ్ఞ. దేవుడి కట్టడలకు లోబడి సృష్టి అంతా జరుగుతుంటే ఆ సృష్టికి ధర్మం అని పేరు పెట్టి చివరికి మానవ జన్మను కూడా పట్టుకెళ్ళి ఎందులో కలిపారు? సృష్టి ధర్మం అండి. వయసు రాగానే అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయగానే ఎవరు పుట్టుకొచ్చేస్తారు? అలా సృష్టి ధర్మంలో భాగంగా పిల్లలు వచ్చేస్తారు. ఎలా వస్తారు తెలీదండి, రారు. దేవుడు ఒక బిడ్డ భూమి మీదకి వచ్చాడని మనం బిడ్డను చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు. మీ గర్భాల గుండా ఒక బిడ్డ వచ్చాడు అనుకుంటున్నారు మీరు. తప్పండి. బిడ్డ కాదు వచ్చింది, కొన్ని వంశాలు, కొన్ని జనాంగాలు వాడి గర్భంలో ఉన్నాయి. ఈరోజు మీ ఒక్క బిడ్డ పాడైతే, ఈరోజు మీ ఒక్క బిడ్డ దేవుడికి ఉపయోగపడకపోతే, మీరు ఈరోజు మీ చేతుల్లో పెట్టిన ఈ ఒక్క బిడ్డను మీరు దేవుడి కొరకు పెంచకపోతే దేవుడికి మీరు ఎంత దెబ్బేస్తున్నారో తెలుసా? వాడి నుండి వచ్చిన వంశాలన్నీ కూడా దేవుడికి కాకుండా పోతాయి. అందుకే బిడ్డల విషయంలో తల్లిదండ్రులకి స్ట్రిక్ట్గా చెప్పాడు, కూర్చున్నా లేచినా నిలబడినా వాడికి నా గురించే చెప్పండి, నా కొరకు బ్రతకాలని చెప్పండి, నేను ఉన్నానని చెప్పండి, వాళ్ళని నా కొరకే పెంచండి అని దేవుడు ఎందుకు చెప్పాడు ఈరోజు మీకు అర్థమవుతుందండి. ఆదికాండము ఒక మంచి పాట చూపిస్తాను మీకు, ఇవన్నీ తెలియాలి. ఆదికాండము
ఏమండి 21వ అధ్యాయము లేదంటే 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయము 23వ వచనం. రెబ్కా గురించి దేవుడు మాట్లాడుతూ, అప్పటికి ఆవిడ గర్భాన్న బిడ్డలు లేరు, గొడ్రాలుగా ఉంది. అలా ఉన్న ఆవిడ కోసం భర్త ప్రార్థించాడు ఇస్సాకు. ప్రార్థించగానే దేవుడు ఆవిడ గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచినప్పుడు ఏమని ఆశీర్వాదం వస్తుందో ఆవిడికి, నిజంగా ఆవిడ గురించి ఏమంటే యెహోవా ఆవిడతో మాట్లాడుతున్న మాటలు చూస్తేనండి నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. 23 అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు. ఏం చెప్పాడండి? 2 పిల్లలు ఉన్నారు అన్నాడా? 2 జనాంగాలు ఉన్నాయి అన్నాడా? బాగా ఆలోచించాలి. ఈరోజు చాలా జాగ్రత్తగా వాక్యం ఆలోచించాలి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. 2 బిడ్డలు వస్తున్నాడు అంటున్నాడా? 2 జనాంగాలు వస్తున్నాయి అంటున్నాడా? ఎవరు 2? ఏశావు, యాకోబు. ఏశావు వంశావళి చదవండి, యాకోబు వంశావళి చదవండి. అంటే ఇప్పుడు రెబ్కా గారి గర్భంలో నుండి 2 బిడ్డలు వచ్చారా? 2 వంశాలు వచ్చాయా? వంశాలు. వీళ్ళిద్దరిలో ఒకడు పాడైపోయాడు, ఏశావు జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకుని. ఒక్క యాకోబు మాత్రం దేవుడిని అంటిపెట్టుకుని దేవుడి మాటకు లోబడుతూ దేవుడిని సేవిస్తూ బ్రతికాడు. నిజంగా దేవుడిని యాకోబు అంటిపెట్టుకున్నందుకు యాకోబు నుండి వచ్చిన తర్వాత జనాంగాలందరి గురించి మీకు తెలుసుండే. ఆయన గర్భం నుండి వచ్చిన పిల్లలందరి గురించి మీకు తెలుసు. యాకోబు పిల్లలు 12 గోత్రాల వాళ్ళు. ఇశ్రాయేలు మహా సైన్యమైంది. అందులో నుండి రాజులు వచ్చారు. ఇశ్రాయేల్లో నుండి రాజులు వచ్చారు. అందులో నుంచి యూదులు వచ్చారు. యోధాకు రాజులు వచ్చారు. అందులో నుంచే యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఈ జనాంగాలన్నీ భూమి మీద పడడానికి మూల కారకుడు ఎవరు ఇప్పుడు? యాకోబు. యాకోబు. అందుకే ఆవిడికి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏమని ఆశీర్వాదం ఇస్తున్నాడంటే, నీకు 2 పిల్లల్ని ఇస్తున్నాను అంటలేదు అక్కడ. ఏమంటున్నాడు? 2 జనాంగాలమ్మ, జాగ్రత్త జాగ్రత్త. ఈ బిడ్డ దెబ్బతిన్నాడా, వీడి గర్భంలో నేను పెట్టిన ఈ జనాంగాలు అందరూ కూడా దెబ్బతింటారు, నాకు కాకుండా పోతారు. బిడ్డల విషయంలో జాగ్రత్త. మీరు బిడ్డను చూస్తున్నారు, దేవుడు ఆ బిడ్డలో ఉన్న జనాంగాలను చూస్తున్నారు. మీరు మీ బిడ్డనే చూస్తున్నారు, దేవుడు ఆ బిడ్డ లోపల ఉన్న వంశాలను చూస్తున్నాడు. ఎంతమంది రావాలని ఆ బిడ్డల నుంచి నిర్ణయించాడో దేవుడు, ఆ బిడ్డలందరూ వీడేసిన మార్గంలోనే నడుస్తారు. మనం వేసిన మార్గంలోనే కదా మన పిల్లలు ఉంటారు. మన పిల్లలు నడిచిన మార్గంలోనే కదా వాళ్ళ పిల్లలు నడుస్తారు. అంటే ఈరోజు మన పిల్లల విషయంలో తీసుకునే నిర్లక్ష్యం, అశ్రద్ధ వంశాలు వంశాలు దేవుడికి కాకుండా పోయేటట్టుగా చేస్తుంది. ఇందాక మీకు వాక్యపట్నంలో చదివించారు. హోషే గ్రంథం మీరు చూడండి ఎంత మంచి మాట రాయించారు అక్కడ. అంటే 4వ అధ్యాయమా, హోషే గ్రంథం 9వ అధ్యాయము. జాగ్రత్తగా ఇవ్వచ్చు చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు అక్కడ దేవుడు ఆ మాట ఎందుకు అంటున్నాడో. ఏమంటే హోషే గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. హోషే గ్రంథం 9వ అధ్యాయము ఏమంటే 11వ వచనం. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. ఎవరు ఈ ఎఫ్రాయిము? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యాకోబు. యాకోబు గర్భం నుండి వచ్చిన పిల్లలలో ఒక గోత్రం ఎఫ్రాయిము గోత్రం. ఈ గోత్రంలో నుండి వచ్చిన ఈ ఎఫ్రాయిము గోత్రం అనేది భయంకరమైన విగ్రహారాధనకు అలవాటు పడి దేవుడు వద్దని మొత్తుకున్న పాపాల వైపు గోత్రం వెళ్ళిపోయిందండి. వాళ్ళ గురించి బాధపడుతూ దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును, జనమైనను గర్భముతో ఉండుటయైనను గర్భము ధరించుటయైనను వారికొండదు. గర్భాన్ని ఇచ్చేది నేనే, నాకు ఇష్టం లేదనుకుంటే వాళ్ళ గర్భాలను మూసేసేది నేనే. ఇక ఎఫ్రాయిము యొక్క గర్భాలు, ఆ సంతతిలో ఉన్న జనాల యొక్క గర్భాలన్నీ మూసేస్తాను. వాళ్ళ నుండి సంతానం రావటం, వాళ్ళ నుండి పిల్లలు పుట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు? ఏం చేశారు ఇంతకెళ్ళు? ఏం చేశారంటారా?
మళ్ళా చదువుతున్న చూడండి, ఎఫ్రాయిము కీర్తి పక్షి వలె ఎగిరిపోతుంది. ఇక వాడి గురించి ఎవడు మాట్లాడుకోరు, ఎందుకంటే ఆ వంశాన్ని క్లోజ్ చేస్తున్నాను. జనమైనను గర్భంతో ఉండుటైనను గర్భము ధరించుటైనను వారికి ఉండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేసేస్తాను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. విడిచేస్తానుక వాళ్ళ పిల్లలకి పిల్లలు లేకుండా చేసేస్తాను, గర్భాలను మూసేస్తాను, బిడ్డలను ఇవ్వనిక నేను అంటున్నాడు. ఎందుకు ఎఫ్రాయిం గురించి ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అంటే, మీకు ఏ సందర్భం అర్థం కావాలన్నానండి, బైబిల్ అంతా తెలియాలి. ఈ హోషేయ గ్రంథం మొదటి నుంచి మీరు చదివితే ఇదంతా ఎందుకు ఇంత సీరియస్గా ఎఫ్రాయిం మీద గోత్రం మీద దేవుడు ఉన్నాడో మీకు అర్థమవుతుంది. మధ్యలో మీకు ఒక మాట చూపిస్తాను కొంచెం అర్థం కావడానికి. 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. 7వ అధ్యాయము పక్కనే హోషేయ గ్రంథమే 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయెను. ఏమైపోయారండి వీళ్ళు? ఎఫ్రాయిము వంశస్థులు ఏమైపోయారు? అన్యజనులతో కలిసిపోయారు. ఎఫ్రాయిము ఎవరినో త్రిప్పవేయని అప్పము వంటి వాడాయను. చూసారా, కలిసిపోయారు. వాళ్ళతో తాగుబోతులయ్యారు, వాళ్ళతో తిరుగుబోతులయ్యారు, వాళ్ళతో పాపాలు చేసే వాళ్ళు అయ్యారు, వాళ్ళతో వ్యభిచారాలు చేసే వాళ్ళు అయ్యారు, వాళ్ళతో కలిసిపోయారు. వ్యభిచారాలు, దొంగతనాలు అలవాటు పడిపోయారు, విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. ఇవ్వద్దన్న బలులు, ఆ విగ్రహాల ముందు పసిబిడ్డలను పట్టుకెళ్ళి బలులేసేస్తున్నారు. భయంకరులుగా మారిపోయారు ఎఫ్రాయిము గోత్రం. కాబట్టి దేవుడు చాలా కోపంతో రగిలిపోయండి వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇక్కడ 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక వాళ్ళకి బిడ్డలు లేకుండా చేసేస్తాను. అలా చూడండి, ఇక్కడ 8వ వచనం చదివారుగా మీరు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవరిని తిప్పవేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయేను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నాను అది అతనికి తెలియలేదు. ఇశ్రాయేలుకు అతియాస్పదమును అతని మీద సాక్ష్యముగా పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. చూసారండి, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, దేవుడు శిక్షిస్తున్నా, దేవుడు చెయ్యి విడిచిపెట్టినా, ఎందుకు మనం ఇలాగ అయిపోతున్నాం అనే బాధ వాళ్ళలో కలగటం లేదు, పశ్చాత్తాపం వాళ్ళలో కలగటం లేదు, వాళ్ళు తిరిగి నా వైపుకు రావటం లేదు. ఇది నా కోపం కనుక వాళ్ళ గర్భాలను ఏం చేయబోతున్నాను, ఇప్పుడు మూసేస్తాను. పాపం చేస్తున్నారు, వాళ్ళ నుండి ఇక పిల్లలు రావడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. 4వ అధ్యాయం కూడా చూడండి. 4వ అధ్యాయము, ఇదే 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం అండి. 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగే ఉండనేమో. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. చూసారండి, ఇది కోపం దేవుడిది. మాంటలేదు, వాళ్ళు పాపాలు మానటం లేదు. ఎందుకు ఇవ్వాలి వారి గర్భాల గుండా పిల్లల్ని? ఏం పెంచుతారు? పాపిష్టి వాడి చేతుల్లో నా పసిబిడ్డను పట్టుకెళ్ళి పెడితే వాడికి కూడా పాపాన్ని నేర్పుతారు తప్ప పవిత్రత ఎక్కడ నేర్పుతారు? నా గురించిన భయం ఎక్కడ నేర్పుతారు? కనుక వాళ్ళ చేతుల్లో ఇక నేను బిడ్డను ఎట్టాలనుకోవటం లేదన్నట్టు. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు బాగా ఆలోచించండి. జన్మ సృష్టి సంకల్పమా? సృష్టి ధర్మమా? ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాడు, మూసేయాలనుకున్న వాళ్ళ ప్రతి గర్భాన్ని దేవుడు మూసేస్తాడు. ఆదికాండం 20వ అధ్యాయము ఇంకో సందర్భం చూపిస్తాను. 18వ వచనం చూడండి. అబీమెలెకు అబ్రహాం గారు భార్య ఆ ఇంట్లో ఉన్నందుకు రాజునే దేవుడు విడిచిపెట్టక వాళ్ళు ఎక్కడ పాపం చేస్తారో అబ్రహాం గారి విషయంలోనన్న ఒకే ఒక కారణంతో ఆ రోజు దేవుడు ఏం జరిగిస్తున్నాడో ఆ గృహంలో మీరు చూడండి. రాజును సైతం విడిచిపెట్టక దేవుడు జరిగిస్తున్నది ఏంటో చూడండి. 20వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం అండి. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం. ఎలానగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును ఏం చేశాడు? గర్భాలు మూస్తున్నది ఎవరు? గర్భాలు తెరుస్తున్నది ఎవరు? గర్భంలో ఉంటున్న బిడ్డలకు రూపాలు ఇస్తున్నది ఎవరు? ఏం రాశాడండి బైబిలు. ఇప్పుడు ఇది ఎలాగుందంటే దేవుడి చేతుల్లో పని ఇది. ఇప్పుడు బిడ్డ అనగానే ఇప్పుడు ఎవరి చేతుల్లో పని? ఈ వాక్యాలన్నిటి ప్రకారం
దేవుడి చేతుల్లో పని, ఎవడి చేతుల్లోనే ఏమీ లేదు. సృష్టి ధర్మం కాదు, సృష్టికర్త సంకల్పం. దేవుడు ముయ్యాలనుకున్న గర్భాలు మోస్తున్నాడు, తెరవాలనుకున్న గర్భాలు తెరుస్తున్నాడు. ఇందాక మీకు రెబ్కా విషయంలో చదివించాను. ఆవిడ చాలా రోజుల నుంచి గొడ్రాలు, గోజాడారు. భర్త భార్య ఇద్దరు గోజాడగానే దేవుడు కనుకరించాడు. అమ్మా వచ్చాడు, ఓ రోజు చెప్తున్నాడు, నువ్వు టెన్షన్ పడొద్దు, నీకు ఇస్తున్నది 2 బిడ్డలు కాదు, ఏమిస్తున్నాను, 2 జనాంగాలు, 2 వంశాలు నీలో నుండి వస్తున్నాయి, డోంట్ వరీ అన్నట్టు. ఇక దేవుడు అండి, బిడ్డలో మనం బిడ్డను మాత్రమే చూస్తున్నాం, ఆ బిడ్డలో దేవుడు ఎవరిని చూస్తున్నాడు, రాబోయే వంశాలు 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 చూస్తున్నాడు. నిజంగానండి, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకునండి, బైబిల్లో స్త్రీ అయినా పురుషుడైనా పుట్టింది దేవుడి కొరకు, బ్రతకాల్సింది దేవుడి కొరకు. ఇంత వాక్యం మనం వింటున్నామండి, జన్మ గురించిన ఖచ్చితమైన అవగాహన మనకుంది వాక్య ప్రకారం. కానీ వివాహాల దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ తీసుకునే నిర్ణయాలండి వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుంటారా? మా బిడ్డ దేవుడి కొరకు పుట్టింది కనుక మా బిడ్డను దేవుడి కొరకే పెంచాలి. ఒకవేళ వివాహం జరిగించిన మా బిడ్డ వల్ల దేవుడి పని జరుగుతుందంటేనే ఆ కుటుంబానికి పంపించాలి తప్ప, దేవుడికి భిన్నమైన ఏ కుటుంబానికి నా బిడ్డను కానీ నా కుమారుని కానీ నా కొడుకును కానీ పంపించనన్న ఎవరి కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? వివాహం చేయడానికి అవతల ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తున్నారు? ఆస్తుందా, పొలం ఉందా, కుర్రోడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అంటే పట్టుకెళ్ళి తోసేయటమే. ఇప్పుడు బిడ్డ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు పనిచేస్తుందా? దేవుడు వాక్యాలు వింటదా? ఆ కుటుంబం, నువ్వు బిడ్డనిస్తున్న ఆ కుటుంబం ఏమైనా దేవుడి సేవలో ఉందా? దేవుడి కొరకు ఉపయోగపడే కుటుంబమా? ఓ కుమార్తెను మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు కోడలుగా, దేవుడు కుమార్తెనా? దేవుడి కొరకు పనిచేస్తుందా? భక్తి కలిగిందేనా? ఇవి చూస్తారా? ఎంత కట్నం ఇస్తారని అడుగుతారా? ఏమంటే ఎక్కడ తగ్గరు, ఇటు తెచ్చుకునేటప్పుడు తగ్గరు, అటు ఇచ్చేటప్పుడు కూడా క్రైస్తవులే. అంటే నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నానండి, ఆ బిడ్డ దేవుని బిడ్డని, ఆ బిడ్డ గర్భం దేవుడికి ఉపయోగపడాలి అని, దేవుడు వంశాన్ని నిలబెట్టడానికి ఆడబిడ్డ పుట్టింది అని నువ్వు నమ్మితే, ఆ గర్భం మోయడానికి దైవ సేవకులు లేదంటే దేవుడు పనిచేసేవారి కుటుంబంలోనికి ఇస్తే దేవుడికి ఉపయోగపడే ఒక బిడ్డను మోస్తుంది నా కుమార్తె. అది నాకు ఆశీర్వాదం, అది ఆ కుమార్తెకి ఆశీర్వాదం. డబ్బులు, ఇల్లులు, పొలాలు, ఉద్యోగాలు చూసి పెళ్లి చేస్తే ఎందుకు పనికిరాని ఆవిడ గర్భం నుంచి వచ్చిన కుమారుడు నక్సలైట్ అయిపోయాడు, దొంగ అయిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. ఎందుకు? నువ్వు పంపించిన కుటుంబం అలాంటిది కనుక. ఎవరికి సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు దానికి? అడగడా దేవుడు? అడగడా? ఆడబిడ్డనిచ్చినా మగబిడ్డనిచ్చినా దేవుడి కొరకు బ్రతుకుతారా? దేవుడి కొరకు నిలబడతారా? దేవుడి కొరకు చేస్తారా? ఎందుకంటే వీళ్ళిద్దరూ పుట్టింది దేవుడి కొరకు. జాన్సన్ అని మంచి పాట కట్టారు తామారు జీవితం గురించి. ఏమంటే మామ దగ్గరికి వెళ్ళి మరి ఆవిడ ఆ గర్భాన్ని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తుంది అంతే తప్ప, నాకు మామ ఇంకో కుమారునిచ్చి వివాహం చేయటం లేదు కదా, నా శరీర కోరికలు తీర్చుకుంటాను, లేదంటే నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటానంటే తామారు బయటికి వెళ్ళలేదే, బయటికి వెళ్ళటం లేదు. ఆవిడకి అర్థమైపోయింది ఏంటంటే, నేను యోధా వంశాన్ని నిలబెట్టడానికి ఆ వంశంలోనికి చేర్చబడ్డాను గనుక నా గర్భం ఆ వంశాన్ని నిలబెట్టడానికే ఉపయోగపడాలి తప్ప వేరెవ్వరూ నా గర్భంలోనికి రావడానికి కుదరదు. ఏం జీవితం అండి ఆవిడ జీవితం. ఒక్కసారి మామ దగ్గరికి వెళ్ళింది, గర్భాన్ని తెలుసుకుంది అంతే. శరీర సుఖం కోసం కాదు ఆవిడ వెళతా, కేవలం ఆవిడ గర్భాన్ని ఎవరు కావాలి? యోధా వంశాన్ని నిలబెట్టే బిడ్డ కావాలి. ఏమండి ఏ ఆడపిల్లండి ఇలాగ ఆలోచిస్తారు? నా గర్భం దేవుడికి ఉపయోగపడే బిడ్డను మోయాలి, దేవుడు వంశాన్ని నిలబెట్టే బిడ్డను మోయాలి నా గర్భం. ఒకవేళ నేను ఒక కుమార్తెను వివాహం చేసుకుంటే ఆవిడ నాకు దేవుడి పనిలో సహకారిగా ఉండే కుమార్తెనే చేసుకోవాలి. వాళ్ళ స్టేటస్తో, వాళ్ళకున్న డబ్బుతో, వాళ్ళకున్న ఉద్యోగాలతో, వాళ్ళకున్న ఆస్తులతో నాకు సంబంధం లేదు అని వాక్యాన్ని ముందు పెట్టుకుని ఎవరు ఆలోచిస్తారు? ఇలాగా బాగా ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పుట్టింది దేవుడి కొరకు. వాళ్ళ గర్భాలు ఎవరికి ఉపయోగపడాలి?
దేవునికే ఉపయోగపడాలి. ఇప్పుడు పితరుడికి కూడా గర్భం ఉంది. బైబిల్ ప్రకారం పురుషుడికి కూడా ఏముంది? గర్భం ఉంది. బిడ్డ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు? ముందు నీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు. నీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ పట్టుకెళ్తావు? భార్యలోనికి వెళుతుంది. ఆ భార్య మంచిదనుకోండి, నువ్వు మంచి కుమార్తెనే వివాహం చేసుకున్నావు అనుకోండి, నీ గర్భం నుండి ఆ గర్భంలోనికి వెళ్ళి బయటకు వచ్చిన ఆ బిడ్డను మనకి దేవుడు ఉన్నాడు రా అని చెప్తుంది. మంచి కుమార్తె కాదనుకోండి, ఏం చెప్తుంది? సంపాదించాలరా, తిరగాలరా, చదువుకోవాలరా, లోకం ఊరేగుతున్నట్టుగా మనం కూడా లోకం మీద పడి ఊరేగాలరా అని నేర్పిస్తుంది. తాను పాతాళానికి పోతూ తన గర్భం నుండి వచ్చిన బిడ్డలను కూడా ఎక్కడికి సిద్ధం చేస్తుంది? పాతాళానికి సిద్ధం చేస్తుంది. ఎవరిని వివాహం చేసుకునేటప్పుడు చూసి వివాహం చేసుకోవాలి. అందుకే ఎవరిని పడితే వాళ్ళని, ఉద్యోగం, వ్యాపారం, రంగో, ఎత్తో, రూపమో మోసపోకండి. మరణం తర్వాత నిత్యాగ్ని దండనలోనికి జారిపోయి ఇక్కడ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు భాగస్వామి విషయంలో తప్పుడు నిర్ణయాలు కనుక తీసుకుంటే, లోకం తీసుకుంటున్నట్టుగా లోకంలో ఉన్న వాళ్ళు చూసిన వాటిని బట్టే మనం తీసుకుంటే ఆ నిర్ణయాలు దెబ్బతినేస్తామండి. ఏదో వాక్యం వినడానికి కాదు, విని విడిచిపెట్టడానికి కాదు, వాక్యం జీవితంలో జరిగించడానికి. యోధా గర్భం నుండి వచ్చిన బిడ్డను మోసిన తామారును ఒకసారి ఆడపిల్లలు జ్ఞాపకం చేసుకునండి. నిజంగా ఇక్కడ దేవుడు ఆ రోజున అబ్రహాం గారిని ఎక్కడ ఆ కుటుంబంలో ఎవరు పాడు చేస్తారనని అసలు ఎవరు గర్భం ఓపెన్ అవ్వకుండా గర్భాలు మూసేసాడు. అసలు వంశాలు భూమి మీద దేవుడు అండి వంశాలు రావాలి తన కొరకని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట చూపిస్తాను చూడండి మీకు. ఈ పిల్లలందరి గురించి దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూడండి, 4వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 4వ వచనం చూడండి ఏమంటున్నాడు? ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను. ఇది బాగా ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం అంతా ఈ ఒక్క ముక్కలో ఉందండి. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, గర్భాలు పండాలి అని, ఆ గర్భంలో బిడ్డ రావాలని, ఆ బిడ్డ నుంచి వంశాలు భూమి మీదకి రావాలని ఎవడు ఆలోచిస్తున్నాడు? ఈ వంశావళులు అందరినీ ప్లాన్ చేస్తున్నది ఎవరు? ఈ వంశాలను అన్నిటినీ జరిగిస్తున్నది ఎవరు? అది అక్కడ అడుగుతున్న ప్రశ్న దేవుడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే. మీ వంశంలో మీరు పడ్డారు అంటే పడాలని నిర్ణయించి ఈ వంశంలో ఈరోజు మిమ్మల్ని పెట్టింది నేనే. మీ తాతలు, మీ తర్వాత ముందటి తరాలు, మీ నాన్న తరాలు తప్పు చేసి ఉండొచ్చు, దేవుడి కొరకు పుట్టారన్న సత్యం తెలియక. మీరెందుకు ఇన్ని తెలిసి తప్పులు చేస్తున్నారు? మీరు ఇన్ని తెలిసి తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? వంశాలను నిలబెట్టడానికి వచ్చాం ఈరోజు భూమి మీదకి. మనం దేవుడు వంశాన్ని నిలబెట్టాలి. మీ గర్భం, మీ జీవితం రాబోయే దేవుడు ఇవ్వబోయే గర్భఫలాలను దేవుడిలో నిలబెట్టడానికి ఇవ్వాలి. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎవడు దీనిని ఆలోచించి జరిగించాను. ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా? ఆది నుండి మానవ వంశములను పిలుస్తున్నాను. ఆదిలో ఆదాము వంశం రావాలనుకున్నాను, హెబెలు వంశం రావాలనుకున్నాను, ఏశావు వంశం రావాలనుకున్నాను. వంశాలు ఇందాక మాట్లాడుతున్నాడు కదా, యాకోబు వంశం, ఏశావు వంశం, షేతు వంశావళి, కయీను వంశావళి చదువుకుంటాక బైబిల్లో వంశావళులు. మనం బిడ్డను చూస్తున్నాం, అందులో దేవుడు ఎవరిని చూస్తున్నాడు? వంశాన్ని చూస్తున్నాడు. ఈ ఒక్క బిడ్డ విషయంలో మన తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏం పోతుంది చెప్పండి? ఆ బిడ్డలో నుంచి వంశమే దేవుడికి కాకుండా పోతుంది. కనుక జీవితం చాలా విలువైనదని దేవుడు పదే బైబిల్లో ఎందుకు చెప్తాడంటే, ఒక్కసారి జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే తిరిగి మరల దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకటే జీవితం అండి. వాక్యానికి తలొగ్గక, దేవుడి మాటకు తలొగ్గక తప్పుడు నిర్ణయం తీసుకుని తప్పుడు మార్గంలో వివాహం విషయంలో వెళ్ళిపోయామా, దేవుడు నీ విషయంలో ఏ వంశావళిని నిలబెట్టాలని దేవుడు కోరుకున్నాడు, ఆ వంశావళి తప్పించబడి వేరొక వంశావళిని గర్భంలోకి వస్తే మీరు ఆలోచించండి. అందుకే తామారు తన జీవితం, తన శరీరం ఎవ్వరికి ఇవ్వకుండా అలాగ భర్తలు చనిపోయిన ఎందుకు కాచుకుంటుంది అంటే, నా వంశంలో యోధా వంశానికి సంబంధించిన బిడ్డ తప్ప మరొకడు రావడానికి కుదరదు నా గర్భంలోకి అంటుంది ఆవిడ. దేవుని పిల్లలారా, ఈ కమిట్మెంట్ దేవుడి కోసం, ఈ ఆలోచనలు దేవుడి కోసం ఎవరికి ఉంటాయి? వంశాలు వస్తున్నాయి. కనుక మానవ జన్మ సృష్టి ధర్మం కాదు, దీని వెనకాల ఎవరున్నారు?
సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త ఏదో వంశాన్ని నిలబెట్టడానికి నీ గర్భాన్ని ఓపెన్ చేశాడు. ఆయన వంశాన్ని నిలబెట్టడానికి ఆయన పిల్లలు నీకు ఇవ్వబడిన గర్భంలో ఉన్నారు. నీ కుమారుని నుండి వచ్చిన గర్భంలో ఆయన పిల్లలు ఉన్నారు. వాడిని సరిగా పెంచలేదా? వాడి కాదు పోవటం, వాడి లోపల ఉన్న పిల్లలు 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 పోతారు దేవుడికి కాకుండా. ఇది తెలియకండి ఈ 3 ముచ్చట 60-70 సంవత్సరాలు చిన్ని జీవితం కోసం ఈరోజు పరుగులు పెడుతుంది ప్రపంచం అంతా. 3 ముచ్చటే. వివాహం అయ్యి బిడ్డ పుట్టాడా, ఎక్కడ కోరికలు, ఎక్కడ ఆనందాలు అన్నీ సమసిపోయి ఇక బిడ్డల యాతంలో పడిపోయి ఏంటో నా జీవితం అని తెలియక తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ అందరి జీవితాలలో జరుగుతున్న చెప్తున్నానండి. ఏంటో నా జీవితం అని ఎటు పోకండి. ఇటు దేవుడి దగ్గరికి రాలేక, ఆ బిడ్డలను తీసుకురాలేక, ఆ భర్తను తీసుకురాలేక, ఆ భార్యను తీసుకురాలేక, ఆ బిడ్డలను తీసుకురాలేక దేవుడి దగ్గరికి. మనోవేదన కదండి ఇదంతా, మనోవేదన కదా. కనుక వంశాలున్నాయి బిడ్డల్లో. మీరు వివాహం చేసుకున్న మీలో నుండి ఒక బిడ్డ వస్తున్నాడు, అందులోనూ వంశం ఉంది. వంశావళులు చూడండి, ప్రతి బిడ్డలో వంశావళులు చూడండి. వీడు తప్పటడిగి వేస్తే వంశం పోతుంది, దేవుడికి చాలామంది పిల్లలు పోతారు. ఇది మాత్రం మనసులో పెట్టుకుని బిడ్డలను దేవుడి కొరకు పెంచండి. సృష్టికర్త ఎన్నో ఆశలు పెట్టుకుని ఇస్తున్నాడు ఈ జన్మ. మీరు చాలాసార్లు చదువుకుంటారు కీర్తన గ్రంథంలో. ఏమంటే ఒక్కరి జీవితం మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాడో దేవుడు ఒక మాట చెప్పాడుగా. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది మాట. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారం. ఏంటి ఆ విస్తారాలు చెప్పండి. ఏమంటే ఒక ఆయన మీద ఇన్ని హోప్స్ ఎందుకు పెట్టుకున్నాడని చాలా రోజులు అర్థం కాలేదండి నాకు. మీకు ఆ వాక్యం అర్థమైందా? మళ్ళీ చదువుతాను చూడండి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించున్నాయి. ఒకరి మీద లెక్కకు మించిన హోప్స్ పెట్టుకున్నాడు. తలంపులు నీ ఎడల దేవుడికి ఎన్నో తలంపులు, ఏవేవో చేస్తాడు. గర్భం నుండి వచ్చిన బిడ్డలు నిలబెట్టేస్తాడు, వాళ్ళ గర్భం నుండి వచ్చిన బిడ్డలు నిలబెట్టేస్తాడని బిడ్డలు వంశావళుల మీదే హోప్స్ పెట్టుకుని నీకు జన్మనిస్తే, లోకాన్ని చూసి, లోకంలో ఉన్న రంగులను చూసి, రుచులను చూసి, ఇక్కడున్న సంపదను చూసి, సిరిని చూసి, 3 ముచ్చటైన 60 సంవత్సరాల జీవితాన్ని చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకుని దేవుడు నీ మీద పెట్టుకున్న కలలు, సంకల్పాలు అన్నిటిని ఈరోజు మనుషులు చంపేశారండి. బహు విస్తారాలు. నువ్వు భూమి మీదకి వెళతావు, ఎన్నో చేస్తావు అనుకున్నాను. ఒక యేసుక్రీస్తుల వారిలాగా, ఒక అపోస్తులులాగా, ఒక దావీదులాగా, ఈ యేసుక్రీస్తుల వారి వెనకాల ఉన్న శిష్యులలాగా, ఒక పేతురు గారిలాగా, ఒక మత్తయ్య గారిలాగా, ఒక లోకా గారిలాగా, ఒక పౌలు గారిలాగా ఎన్నో చేస్తాడు. ఒక దావీదులాగా, ఒక అబ్రహాం లాగా, ఒక ఇస్సాకు లాగా, ఒక యాకోబులాగా, ఒక యోబు గారిలాగా ఎన్నో చేస్తారనుకున్నాను. మీ ఎడల నాకున్న తలంపులు ఎన్నన్నాడు? బహు విస్తారములు అన్నాడుగా. ఇప్పుడు జాగ్రత్తగా దేవుళ్ళో ఉండి పనిచేస్తున్న వాళ్ళ గురించి చెప్తాను. పని చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? నాకు సంఘంలో నుంచి ఈ పని వచ్చింది, ఈ పని తప్ప నేను రెండో పని చేయను. అంటే ఎన్ని గంటల దగ్గర ఫిక్స్ అయిపోయి ఆగిపోయావు? ఒకటే. నీకు ఎన్ని ఇచ్చాడు దేవుడు? విస్తారాలు బోల్డ్ అన్ని నీ మీద పెడితే ఒకటో రెండో తీసుకుని ఆ పనిలో ముక్కుతూ మూలుగుతూ అక్కడే కింద పడుతూ లేతూ నేను మొత్తం మీద ఏం చేస్తున్నాను? పని చేసేస్తున్నానండి. ఏం పని? ఎంత చేస్తున్నావు? నీ కోసం చేసుకుని నీ పని ఎంత? నువ్వు దేవుడి కోసం చేస్తున్న పని ఎంత? నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకునేది ఎంత? నువ్వు దేవుడి కోసం ఖర్చు పెడుతున్నది ఎంత? నీ కోసం నువ్వు ఆలోచించే టైం ఎంత? నువ్వు దేవుడి కోసం ఆలోచించే టైము ఎంత? ప్రతిదాన్ని కౌంట్ చేయండి. ఏది దేవుడి కోసం ఆలోచనలేవి, దేవుడి కోసం త్యాగాలేవి, దేవుడి కోసం చెయ్యాలన్న ఆలోచనలేవి. నీ ఎడల ఆయనకున్న తలంపులు ఎన్ని ఉన్నాయంట? ఒకవేళ కౌంట్ చేసి నీకు చెప్పాలంటే కౌంట్ చెప్తున్నాను రాసుకోన్నాడు. నెంబర్ చెప్తే తెలియదు కనుక నీకు కళ్ళ ముందున్న మెటీరియల్తో చెప్తాను రాసుకోన్నాడు. ఏంటా మెటీరియల్? ఇసుక రేణువులు అన్ని తలంపులు నీ మీద ఉన్నాయన్నాడు. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఎంత ఆలోచించాలండి దేవుడి కోసం? అంత పెట్టాడా మన మీద బరువు? అంత పెట్టి నమ్మి జన్మనిచ్చాడా?
జన్మనివ్వటమే కాకుండా ఆ జన్మలో నువ్వు జరిగిస్తున్న పనులే కాకుండా నీ గర్భం నుంచి వచ్చిన బిడ్డలను కూడా జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే వాళ్ళని పెంచాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకు వాళ్ళని మనం నిలబెట్టుకోవాలంటే వాళ్ళను నిలబెడితేనే వాళ్ళు తమ పిల్లల్ని నిలబెడతారు. మా కుటుంబంలో ఎవ్వరు సేవకులు లేరండి. మా కుటుంబంలో ఎవరు లేరు సేవ చేస్తున్న వాళ్ళు, కానీ ఇలా బైబిల్ చదువుతున్న కానీ సంఘాలకు పెట్టడం కానీ. మా కుటుంబం అసలు అన్ని జనుల కుటుంబం అండి, ఎవ్వరు లేరు. నేను వేసాను ఇప్పుడు, మా కుటుంబంలోనే నేను వేసాను. ఇప్పుడు నా నుంచి వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? అటు వెళ్తారా? ఎటు వెళ్తారు? 100కి 100% చెవులు పిండి మరి మా పిల్లల్ని దేవుళ్ళలోనే పెడతాను. నేను వీళ్ళని దేవుళ్ళలో పెట్టానంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పెడతారు? చూసారా? ఒక్కడు దిగటం వల్ల పిల్లలు దిగి అందరూ కూడా దేవుడి పనిలోనే ఉంటారు. అంటే ఒక్కడు సరైన మార్గంలో ఉంటే ఎంతమంది నిలబెడతారు? తర్వాత తరాలు నిలబడతాయి, వంశాలు నిలబడతాయి. దేవుని పిల్లలారా, దీన్ని కాస్త మనం గ్రహిస్తే సృష్టి వెనక సృష్టికర్తకు జన్మ మీద ఒక సంకల్పం ఉంది తప్ప సృష్టి దానికదే ఎలాగైతే సృష్టిలో నుంచి వస్తువులు వచ్చేస్తున్నాయని వీళ్ళు అనుకుంటున్నారో, అలాగా పంటలు వచ్చేస్తానని అలాగ అనుకుంటున్నారో, మనుషులు మాత్రం అలా భూమి మీదకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరి మీద దేవుడికి ఒక సంకల్పం, ఒక ఆలోచనతో ఈ భూమి మీద మనుషులను దేవుడు పుట్టిస్తున్నాడు. మీకు మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమవుతుంది. అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? నీకు ఒక టైంలో అబ్రహాం గారు బాగా బాధపడిపోతున్నాడు. ఏముంటే ఏమైనా ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, కానీ నాకు ఎవరు లేరు, పిల్లలు లేరు అన్నప్పుడు దేవుడు మాట చెప్పాడు అబ్రహాం గారితో. ఏం మాట చెప్పాడు? నాయన పిల్లలు లేరా, నువ్వేమీ వరి అవ్వద్దు, నీకు ఇవ్వబడిన భార్య శారమ్మ గారి గర్భాన్ని నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఎప్పుడు చెప్పాడు? స్టార్ట్ అయ్యారు కొత్తలో, నాకు తెలిసి 75 అప్పటికి ఏజ్ అయింది. అంతేనా అబ్రహాం గారిది? అబ్రహాం గారు ప్రయాణం అయ్యారు, కొద్ది రోజులకి మాట చెప్పాడు. సుమారు 75 సంవత్సరాలు అప్పటికి అటు ఇటుగా అబ్రహాం గారికి. అప్పుడు చెప్పాడు నీకు పిల్లల్ని ఇస్తానని. ఇచ్చాడా? వెంటనే ఇచ్చాడా? 75 లేడు, 85 లేడు, 95 లేడు. ఎంతకొచ్చారు? 99. ఇంక సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. కోపం వచ్చేస్తుంది దీనికి. ఏంటి నాకు పిల్లలు లేరు? ఆవిడ చూస్తేనా ముసలి పండు అయిపోయింది. ఆవిడ ఎవరు? శారమ్మ గారు. అప్పుడు అంటే నిజంగా అక్కడ దేవుడు పలికిన మాట ఉంటుందండి. సృష్టి ధర్మం అన్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఇప్పుడు. సృష్టి ధర్మంగా పిల్లలు పుడితే దేవుడు పుట్టించినట్టుగా 90 సంవత్సరాల బామ్మకి పిల్లలు పుట్టించమనండి వీళ్ళని. సృష్టి ధర్మమే కదా, కాస్త రిపేర్ చేసి పుట్టించు, అవుతుందా? నిజంగా ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. ఆదికాండంలో అబ్రహాం గారితో మాట్లాడుతున్న మాట మీరు చూస్తే 21వ అధ్యాయం అండి. ఆదికాండం 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం అండి. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము అంటే అర్థం ఏంటి? వీళ్ళకి దేవుడు ఎప్పుడు బిడ్డల్ని ఇవ్వాలో ముందుగానే దేవుడు ఏం చేసేసాడు? నిర్ణయం తీసుకున్నాడు. ఈయన తొందరపాటు ఆగక ఆవిడ మాట ఈవిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరిని? ఆగరు. అందుకే కదండి ఆగర్ని తీసుకుని వెళ్ళిపోవటం వల్ల అక్కడి నుంచి ఒక వంశం వచ్చేసింది. ఈరోజు ప్రపంచం మీద దాడి చేసేస్తున్నారు వాళ్ళు. ఆగమన్నాడు, ఇస్తాను బిడ్డను అన్నాడు. దానికి ఒక నిర్ణయకాలం ఉంది. అప్పటి వరకు ఆగలేదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున గూర్చి శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి అంటే గర్భం ఎప్పుడు తెరవాలో కూడా దేవుడికి ఏ కాలం ఉంది చెప్పండి? ఇప్పుడు నిర్ణయ కాలం. అందుకే వివాహం అయిన తర్వాత ఒకరికి సంవత్సరానికి పుడతారు, ఒకరికి 3 సంవత్సరాలకు పుడతారు, ఒకరు 18 సంవత్సరాలకు కూడా పుట్టారు సంవత్సరానికి పిల్లలు. అది టైం పీరియడ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి? ఇప్పుడు దేవుడు. ఈలోపు లోకులు ఊరుకుంటారా? పెళ్ళైన సంవత్సరం నుంచే తగులుకుంటారు. ఏరి పిల్లలు అడిగిన వాళ్ళని కొట్టాలనిపిస్తుందండి నాకు. ఏరి పిల్లలు అంటే యాకోబు గారు కూడా అలాగే కోప్పడ్డాడు. తెలుసు కదా మీకు. 30వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఏమంటే 2 భార్యలు చేసుకున్నాడుగా, రాహేలు లేయాకి పిల్లలు పుడుతున్నారు, రాహేలుకి పిల్లలు పుట్టరు. అక్క యందు అసూయ వచ్చేసింది.
రాహేలుకి. ఓ రోజు అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమి మా అక్కకి పిల్లల్ని ఇస్తానో నాకు ఇవ్వట్లేదు అంటుంది ఆవిడ. కోపం వచ్చిందండి యాకోబుకి. నేను ఇస్తాను ఆ పిల్లల్ని, బుద్ధిహీనరాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్న బిడ్డల్ని ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. గర్భమును ఇయ్యక ప్రతిగా నేను ఉన్నానా అంటాడు యాకోబు గారు. అంటే ఎవరి గర్భాన్ని ఎప్పుడు తెరవాలో, ఏ బిడ్డను వాళ్ళ గర్భంలో పెట్టాలో ఏమండి నిర్ణయాలు తీసుకునేది ఎవరో తెలుసా? దేవుడండి. మీకు ఇంకో సూపర్ సీక్రెట్ చెప్తాను. ఏమండి ఎప్పుడు దేవుడికి బిడ్డ కావాలనుకుంటున్నా, ఒక మంచి ఒక సంసోను కావాలి, లేదంటే ఇలాంటి ఒక బిడ్డ కావాలనుకుంటున్నప్పుడు అండి, ఎవరి గర్భాలు పడితే వాళ్ళ గర్భాలలో పెట్టకుండా దేవుడు ఎదురు చూసి మరి ఎవరు భక్తి పరులు ఉంటారు, ఎవరైతే ఈ బిడ్డను మరలా నా కొరకు నిలబడతారని వెతికి మరి వాళ్ళ గర్భాల్లో పెడతాడు. సంసోనును కన్న తల్లిదండ్రులు చూడండి, అప్పటికి వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు లేరు. సమూయేలును కన్న తల్లిదండ్రులు చూడండి, అప్పటికి ఎవరు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు. అడగ్గా పెడుతున్నాడు చేతులు. ఎందుకు? అమ్మో దేవుడు అడిగితే వచ్చిన వాడండి వీడిని ఖచ్చితంగా నేను ఎవరి కొరకు పెంచాలి? దేవుడి కొరకే పెంచాలి. అలా వెయిట్ చేపించి అప్పుడు పెడుతున్నాడు. భక్తిలో పెంచుతారని. అంటే బిడ్డల్ని ఇవ్వడానికి కూడా దేవుడికి ఏ కాలం ఉంది చెప్పండి? ఇప్పుడు నిర్ణయ కాలం. మంచి ముసలితనమందు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి శారా గర్భాన్ని ఏం చేశారు? ఆయన తెరిచాడు. ముసలితనంలో గర్భం తెరవటం ఏంటండి? ఇప్పుడు తెరవమనండి. ఇప్పుడున్న భూమి మీద ఉన్న ఎవరినైనా మంచి పండు ముసలావిడికి గర్భాన్ని తెరిచి బిడ్డను పుట్టించమనండి, అవుతుందా? ఏమండి ఇదే సంగతి హెబ్రీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఈ సందర్భాన్నే మీరు చూడండి, ఆయన ఎంత బాగా మాట్లాడతాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ, ఈ పుట్టిన బిడ్డ గురించి ఆయన మాట్లాడుతూ 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ఉండే, విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఎవరి నుండి? ఇంకా రేపో మాపో చనిపోతాడన్న అబ్రహాం గారు మృత్యులోనికి వెళ్ళిపోయిన మృత్యువుకి దగ్గర పడిన అబ్రహాం గారిలో నుండి దేవుడు తీసిన ఇసుక రేణువుల వలె సంతానం అండి. ముసలితనానికి వచ్చేసిన ఏమండి శారాయి గారి గర్భాన్ని తెరిచిన విధానం. నిర్ణయకాలం, బిడ్డల్ని ఇవ్వడానికి నిర్ణయకాలం. ఆ బిడ్డల వెనకాల దేవుడికి ఏవో సంకల్పాలు. ఇక దేవుడండి. అంటే బిడ్డల జన్మ వెనకాల దేవుడండి. ఏ టైంలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇస్తే ఎలా పెంచుతారు, ఎవరికి ఇస్తే ఎలా పెంచుతారు, ఏ తల్లిదండ్రుల చేతుల్లో ఏ బిడ్డను పెట్టాలి, ఈ నిర్ణయాలను తీసుకుంటున్నది దేవుడు కదా. కాబట్టి జన్మ సృష్టి ధర్మం కాదు, ఎవరి సంకల్పం? వాళ్ళకేనా మనకి కూడా సంకల్పం ఉందంటే, మన మీద దేవుడు పెట్టుకున్న ఆశలు కూడా మీకు చూపించాను. మన మీద దేవుడుకున్న ఆశలు ఎన్ని ఉన్నాయి? లెక్కకు ఇసుక రేణువుల కంటే ఎక్కువ. దేవుని పిల్లలారా, కనుక ఈ జన్మిచ్చింది దేవుడు, జన్మను వాడాల్సింది కూడా మనిషి దేవుడి కొరకు. ఎందుకు ఇచ్చాడు జన్మ? మీకు తెలుసు, దేవుడిని మహిమపరచడానికే ఈ జన్మ. ఎలాగొస్తుంది దేవుడికి మహిమ? దేవుడు మీకు ఇచ్చిన అవయవాలతో దేవుడు పనిని జరిగిస్తుంటే, దేవుడు తల్లి గర్భంలో మీ కట్టిన మీ కళ్ళతోనూ, మీ నోటితోనూ, మీ చెవులతోనూ, మీ చేతులతోనూ ఆయనకు ఉపయోగపడే పనులు జరుగుతుంటే అప్పుడు కదండి దేవుడికి మహిమ. యేసుక్రీస్తుల వారు శరీరం గురించి ఒక మాట మాట్లాడారు. బలియు అర్పణలు నువ్వు కోరలేదు కానీ నువ్వు నాకు శరీరమును అమర్చితివి. ఎందుకు అమర్చాడంట? ఈ శరీరంతో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను భూమి మీదకి వచ్చాను. అంటే ఇప్పుడు శరీరాలను తల్లి గర్భంలో దేవుడు కడతన్నది ఎవరి ఇష్టం నెరవేర్చడానికి? దేవుడు ఇష్టం నెరవేర్చుకోవడానికి. మనం ఏ ఇష్టం నెరవేరుతున్నాం చెప్పండి? భూమి మీదకి వచ్చి నాకేం తెలియదండి, ఆవిడ ఏదంట అదే. ఎవరావిడ? హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, ఆవిడ ఏది చెప్తే అదేనండి. కొంతమంది ఏమో ఆవిడ గురించి మాట్లాడదు, ఏదైనా ఆయన ఏది చెప్తే అదేనండి, ఆయన ఇష్టమే నా ఇష్టం. అంటే ఒకరిష్టాలను ఒకరు ఇంత బాగా గౌరవించుకుంటున్న స్త్రీ పురుషులు, మరి మీరిద్దరూ దేవుడి ఇష్టాన్ని గౌరవిస్తారా? మీరిద్దరూ పుట్టింది దేవుడి కోసమని.
మీరిద్దరూ చేయాల్సింది దేవుడి కోసం అని. ఎందుకు ఈ దేవుడి ఇష్టాన్ని, దేవుడి చిత్తాన్ని ఎందుకు, దేవుడి ఇష్టాన్ని ఎందుకు మనం ఇష్టంగా తీసుకోవట్లేదు? వాళ్ళ భార్య భర్తల మధ్యలో ఉండే బంధం ఎంత బాగుంటుందంటే, ఆవిడకి ఏది ఇష్టం అంటే అదే చేస్తానండి, మంచిది. మరి ఇప్పుడు దేవుడికి ఇష్టమైంది ఒకటి చెప్పాడు, నీ శరీరాన్ని ఇమ్మని. ఈ ఇష్టానికి ఎందుకు గౌరవం ఇవ్వరు మనుషులు. పిల్లల ఇష్టాలకి గౌరవం ఇస్తారు, తల్లిదండ్రుల ఇష్టాలకి పిల్లలు గౌరవం ఇస్తారు. ఒక్క దేవుడి ఇష్టాలకేనండి అసలు గౌరవం ఉండదు. నువ్వు అలాగే చెప్తావు, మేము ఇలాగే చేస్తాం. నువ్వేమో నీ కోసం బ్రతకమని చెప్తావు, మా కోసమే మా జీవితం అంతా మేము డిజైన్ చేసుకుంటాం. నాకు ఈ చదువు అయిపోవాలా, ఈ ఉద్యోగానికి వెళ్ళిపోవాలా, ఈయన వివాహం చేసుకోవాలా, ఈ ఊర్లో సెట్ అయిపోవాలా, ఈ కారు ఉండాలా, ఈ బిల్డింగ్ ఉండాలా, మొత్తం డిజైన్ అంతా ఎవరి కోసం? ఇది ఎవరి కోసం? టాప్ సీక్రెట్ చెప్తున్నానండి, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మాత్రం దేవుడి చేతుల్లో మాసిపోతారండి. నా జీవితాన్ని నువ్వు నడిపించంటే దేవుడు నడిపిస్తాడు, చూశారు? ఆ జీవితం బాగుంటుంది. మీ జీవితానికి ఏవో కోటలేసి ప్లాన్లు వేసి నా ఇష్టం అంటారు, చూశారు? మధ్యకెళ్ళేసరికి కూలిపోయి అనుభవిస్తారండి. ఓపెన్గా చెప్తున్నాను. అబ్రహామును దేవా నువ్వు నడిపించన్నాడు, ఎక్కడికైనా అడిగాడా? ఏ ఊరు తీసుకెళ్తాం అన్నాడా? ఏం చేయాలన్నాడా? ఏం అడగట్లేదు. ఆయన రమ్మంటే వెళ్తున్నాడు, పొమ్మంటే పోతున్నాడు. దేవుడు వలన నడిపించబడినంత కాలం మన జీవితాలు బాగుంటాయండి. ఇశ్రాయేలు ప్రయాణం తీసుకోండి, నేను నడవమన్నప్పుడు నడవండి, నేను ఆగిపోమన్నప్పుడు అక్కడ టెంట వేసుకుని ఆ గుడారంలో ఉండిపోండి, మీకు కావలసిన ఆహారం అంతా మన్నా రూపంలో మీ టెంట దగ్గరికి నేను తెస్తాను అన్నాడు. మీకు శనివారం రోజు విశ్రాంతి, ఎవ్వడు బయటికి వెళ్ళొద్దు అన్నాడు. పొలాలు ఏరుకోకండి, మన్నా ఏరుకోకండి, ముందు రోజే సిద్ధం చేసుకోండి అన్నాడు. కొంతమంది ఏం చేశారు, ఆయన అలాగే చెప్తాడు మేము కూడా వెళ్తాం అన్నారు. అలాగే వెళ్తే ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చంపేయండి. నేను నడవమన్నప్పుడు నడవాలి, నోరు మూసుకుని టెంట్లో పడుకోమన్నప్పుడు టెంట్లో పడుకోండి. అంటే దేవుడి చేత నడిపించబట్టం. దేవా నా జీవితాన్ని నడిపించు, ఎటు వెళ్ళమంటావు, ఎటు తీసుకెళ్తావు? సొంతంగా మనం ఏదో చేద్దామని నిర్ణయాలు వేసుకుంటారు, చూసారండి? అవి అవ్వండి, వద్దు. మీ జీవితాన్ని కొట్టొచ్చినట్టుగా దేవుడికి అప్పగించండి. దేవా ఎటు నడిపిస్తావు, నన్ను ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు నడిపిస్తాడు. దేవుడికి ఇచ్చేయండి, కంప్లీట్గా మీ లైఫ్ని దేవుడికి అప్పగించండి. నన్ను నడిపించు దేవా, నన్ను తీసుకెళ్ళు దేవా, నన్ను వాడుకోదేవా, ఎటు తీసుకెళ్తావు, ఏ పన్ను వాడుకుంటావు, నన్ను వాడుకోదేవా అని దేవుడికి అప్పగించండి. ఆయన నడిపించే విధానం అద్భుతం అండి. పరలోకం చేరుకుంటారండి. లోకాన్ని బట్టి, లోకంలో జరుగుతున్న వాటిని బట్టి ఎప్పుడు జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మన జీవితం మనది కాదు. ఎవరిది? దేవుడిదేనా? నా జీవితం ఎవరు చెప్పండి? దేవుడిదే. మీ జీవితాలు ఎవరివి? దేవుడివే. మరి దేవుడి జీవితాల్లో మన నిర్ణయాలు ఏంటి? యేసుప్రభు భూమి మీదకి వచ్చాడండి, ఏమంటున్నాడు ప్రతిసారి? నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఎవరి కోసం వచ్చాను? నా తండ్రి ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు వచ్చానంటాడు. మరి ఎంతమంది అండి ఆయన ఇష్టమే నా ఇష్టం అండి, నాకంటూ ఏమి సొంత ఇష్టాలు లేవని ఎవరంటారు? మేము ఎవరు చెప్పినా వినం, మా ఇష్టం మాత్రమే జరగాలి, మేము ఇలా అనుకున్నాం, మేము ఇలాగే వెళతాం, వాక్యం మాకు అవసరం లేదు, వింటాము ఈ చెబుతాం. దేవుడికి అప్పగించకపోతేనండి జీవితాలు దెబ్బతినేస్తాయండి. మానవ జన్మ సృష్టిలో ఏదో అలా కలిగిపోయిన జన్మ కాదు. దీని వెనకాల ఎవరున్నారు? సృష్టికర్త నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జన్మనిచ్చాడు. ఆయనకే వాడతామా? బాగుంటామండి. లేదంటే మరణం తర్వాత చాలా అంటే చాలా బాధపడతాం. మీకు మాట చెప్తానండి, బైబిల్లో దేవుడు నీ చేతికి అప్పగించిన ఏ పనైనా ఎలా చేయమన్నాడు? శక్తి లోపం లేకుండా చేయండి అన్నాడు. నిజంగా చేస్తున్నామండి. హార్ట్ఫుల్గా మీరు చెప్పండి, మీ వలన అయినదంతా దేవుడికి మీరు చేస్తున్నారా? హాస్పిటల్లో బెడ్ మీద మీ కుటుంబానికి సంబంధించిన ఏదో వ్యక్తి ఉన్నాడు, డాక్టర్ గారు పెద్ద ఆపరేషన్ అవుతుందండి, ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడు. వెంటనే మీ నోట్లోంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? డాక్టర్ గారు అంత ఇవ్వలేనండి, అంత శక్తి నాకు లేదండి, 5 ఇవ్వలేను కానీ 3 తెస్తానన్నారు. అంటే ఆ 3 ఇవ్వటం ఏంటి చెప్పండి? శక్తి, అంతేనా? నా శక్తి అంతవరకు ఉంది, 3 ఇవ్వనండి. డాక్టర్ లేదండి మీ శక్తి అంతైనా సరే, మరి ఇది పెద్ద కాస్ట్లీ ఆపరేషన్ అవ్వదు, మీరు అడుగుతున్నారు కాబట్టి 4 ఫైనల్ చేస్తానంటారు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఇంకొక 1,00,000 అప్పు తెచ్చి 4 పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాం? డాక్టర్కి ఇచ్చాం. అక్కడ శక్తికి మించి చేసాం, అవును కదా? శక్తికి మించి చేసాం. అక్కడ దేవుడి కోసం అలా శక్తికి మించి చేస్తావా? మీరు బాగా మనసు పెట్టి ఆలోచించండి.
దేవుడి దగ్గరికి రావటం విషయంలోనైనా, దేవుడికి ఇవ్వటం విషయంలోనైనా, మీరు దేవుడు పని చేయటం విషయంలోనైనా శక్తి లోపము లేకుండా దేవుడికి పని చేస్తున్నారా? మీరు చేస్తున్నావా? దేవుడి సన్నిధిలో గడుపుట, ఒక దినము గడుపుట ఏమన్నాడు? 1000 దినముల కంటే శ్రేష్టం. నిన్న పురుషుల మీటింగ్ పెట్టామండి. ఆదివారం లిస్ట్ తీసుకుంటే ఎంత ఉందంటే 47 మందో 50 మందో పురుషుల లిస్ట్ వచ్చింది. నిన్న మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు తమ్ముడు నిన్న? సుమారు 27 అంతే. అంటే ఒక 20 మంది రాలేదు. అంటే దేవుడి సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్న వాక్యం చెవులోకి ఇంకా వెళ్ళిందా? వెళితే నిన్నటి దినాన్ని ఇక్కడ కూర్చుని పరలోకంలో అనుభవించాల్సిన 1000 రోజుల జీతాన్ని ఎందుకు పోగొట్టుకుంటారా? వాక్యం అర్థమైతే అంటే ఆ వాక్యం ఇంకా నిన్న ఇక్కడ కూర్చుని గడిపిన ఆ ప్రతి ఒక్కరు ఎన్ని రోజుల జీతం కూర్చుకున్నారు పరలోకంలో? 1000 రోజులకి. ఒక్కరోజు డ్యూటీ పోయిందని ఒక్కరోజు ఇక్కడ 1000 రూపాయలకో 500కో ఆశపడి మనం పోగొట్టుకున్నది ఎంత చెప్పండి పరలోకంలో? ఇప్పుడు ఎంత పోగొట్టుకున్నారు? 1000 రోజుల జీతం పోగొట్టుకున్నారు. ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నాయి కదా, మన చేతులారా మనం పోగొట్టుకుంటున్నాయి కదా. నేను చక్కగా ఇక్కడ పిల్లలు పాటలు పాడారు, ఏమండి ప్రసంగాలు చేశారు, ఒక మంచి వాక్యం చెప్పాము. అందరం ఏమండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుని ఏమండి ఎవరికి ఏ ప్రశ్న వస్తే బైబిల్లో నుండి ఆ ప్రశ్నలు నేర్చుకున్నాము. నిన్న దినమంతా చాలా ఆనందంగా నవ్వుతూ గడిపామండి మేము దేవుడి సన్నిధిలో. రానోళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారేమో ఒక చెయ్యొద్దండి మీ డ్యూటీల్లో. ఎవరు ఉండరండి డ్యూటీలో. ఆనందం ఎక్కడిది? టెన్షను పోగొట్టుకున్నది కదా ఇది. ఒక దినము నా సన్నిధిలో ఉంటే 1000 దినాల జీతం ఇస్తాను దేవుడు. 100 రూపాయలు నాకు ఇస్తే 10,000 ఇస్తాను దేవుడు. ఇవి ఎక్కడండి మనకి ఎక్కుతున్నాయి చెప్పండి? ఎక్కడ ఎక్కుతున్నాయి ఇవి? ఎక్కితే పరుగులు పెట్టాలి దేవుడి కోసం. పరుగులు పరుగులు. నిన్నటి ఒక్కరోజు 1 గంట ప్రసంగానికి నేను 500 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వచ్చాను ఊరు నుంచి. మీటింగ్ ఉందండి. రాత్రి జర్నీ చేశాను, నైట్ అంతా జర్నీ చేశాను, పొద్దున్న మీటింగ్లో. ఎందుకు పోగొట్టుకోను? నేను దేవుడు పని ఏది నేను పోగొట్టుకోను. ఆ కమిట్మెంట్ మనలోకి రావాలి. పోగొట్టుకున్నాం, నిన్న పోగొట్టుకున్నాం, దేవుడి సన్నిధి పోగొట్టుకున్నాం, దేవుడు పని పోగొట్టుకున్నాం. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి తెలుసండి? మీకు అర్థమయ్యే మంచి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి తెలుసా? మనం పోగొట్టుకున్నాం, మనకు పోయిందని ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే, మీరు ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారండి, 4 రోజులు పని చేశారనుకోండి, 40,000 జీతం మీకు. ఎంత? లేదా లెక్క తెలీదు, లెక్క తెగదు. ఎలాగైతే 4 రోజులకి 30,000 జీతం అనుకోండి. ఒక 10 రోజులు సెలవు పెట్టి ఊరికి వెళ్ళిపోయారు. ఊరికి వెళ్ళిపోయి చక్కగా పెళ్ళిళ్ళు, చుట్టాలు, బంధువులు ఇదంతా ఎంజాయ్ చేసి వచ్చారు. మళ్ళీ వచ్చేసారు డ్యూటీలోకి, ఆన్ డ్యూటీలోకి వచ్చారు. ఈ నెలలో ఒక 10 రోజులు డుమ్మా పడిపోయింది, లాస్ అప్ పడిపోయింది అనుకోండి. ఈ డ్యూటీకి వెళ్ళనప్పుడు 10 రోజులు ఎంజాయ్ చేసినప్పుడు వాటి యొక్క ఆ పెయిన్ అనేది, మనం పోగొట్టుకున్న దాని పెయిన్ అనేది తెలీదు. ఈ 10 రోజులు లీవ్ పెట్టిన పెయిన్ మీకు ఎప్పుడు తెలుస్తుందో చెప్పాలి. ఎప్పుడు తెలుస్తుంది? 1వ తారీఖున జీతం పడ్డ తర్వాత అందులో 10 రోజులు జీతం కట్ అయిపోయి 20 రోజుల జీతం బ్యాంకులోకి వస్తే చూశారు. అలా జీతం చూడగానే పక్కోడికి 30,000 వచ్చి నీకు 20,000 వచ్చింది అనుకోండి, అప్పుడు గుండె ఎలాగుంటుంది? అనవసరంగా 10 రోజులు పెట్టాను. ఎన్ని రోజులు పెట్టాల్సింది? 5 రోజులు పెడుతుంటే ఈ 5 రోజులు ఇంకో 5,000 ఎక్స్ట్రా వచ్చినేమో, బాధపడ్డామా? కానీ సెలవు పెట్టి అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ తెలుస్తుందా? తెలీదు. ఎప్పుడు తెలిసింది చెప్పండి? జీతం తీసుకున్న తర్వాత తెలిసింది. అలాగే ఈరోజు దేవుడి సన్నిధిని మనం పోగొట్టుకుంటున్న విలువ ప్రతిదీ కూడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? పరలోకం వెళ్ళిన తర్వాత మోకాళ్ళు వేసి ఏడుతామంటే, ఇంకా దేవుడికి ఇచ్చుకుంటే బాగున్నేమో భూమి మీద, ఇంకా దేవుడి సన్నిధిలో నేను ఎక్కువ గడుపుంటే బాగున్నేమో, ఇంకా నేను దేవుడి కోసం ఎక్కువ పని చేసుకుంటే బాగున్నేమో. పోగొట్టేసుకున్నాను, నెలలు పోగొట్టేశాను. ఒక రోజు గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం అంటే, నెలల ధరబడి నేను గుడి మానేశాను, దేవుడి పని మానేశాను. 1 సంవత్సరం దూరం అయిపోయాను, 6 నెలలు దూరం అయిపోయాను, నెల దూరం అయిపోయాను, 10 రోజులు దూరం అయిపోయాను దేవుడికి. ఎంత జీతం పోయింది. ఇప్పుడు తెలియదండి ఇట్లు విలువేది. జీతం తక్కువ వచ్చిన తర్వాత నెలాఖరులు ఎలా బాధపడుతున్నామో, భూమి మీద వృధాగా గడిపేస్తున్న ఈ కాలానికి సంబంధించిన ప్రతి లెక్క దేవుడు పరలోకంలో తీసినప్పుడు పోగొట్టుకున్నాం, ఇంకా బాగా సంపాదించుంటే బాగుండు, ఇంకా బాగా దేవుడి సన్నిధిలో మనం కూర్చుంటే బాగుండు అని అప్పుడు బాధపడతామండి. కనుక
మన మీద దేవుడు పెట్టుకున్న సంకల్పం పెద్దది, ఈ భూమి మీద ఉండాలి, వినాలి, చెయ్యాలి, వెళ్ళాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక సృష్టికర్త సంకల్పం సృష్టిలో సృష్టించబడిన మానవులపైన ఉంది. మన ఇష్టం కాదు మన జీవితాలు. కనుక దేవుడిస్తున్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి, చేజేతులారా అందిపుచ్చుకోండి, వాక్యాన్ని అందిపుచ్చుకోండి, పనులు అందిపుచ్చుకోండి, దేవుడి కోసం చెయ్యండి. పరలోకంలో మీ తండ్రి ముందు సగర్వంగా తలెత్తుకొని, దేవా నా ఆయుష్కాలం అంతా నీ కొరకు వాడాను అని దేవుడి ముందు నిలబడండి. ప్రార్థన చేసుకుందామండి.